హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు చారీ టెక్ ఇన్ఫో. ఈరోజు విఎస్ కోడ్ విజువల్ స్టూడియో కోడ్ ఇదే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అండ్ లైట్ వెయిట్ సాఫ్ట్వేర్. మోస్ట్లీ యూజర్స్ వచ్చేసి వెబ్ డెవలపర్స్. ఇందులో కోడింగ్ అనేది ఫాస్ట్గా ఎర్రర్స్ లేకుండా చేయొచ్చు. ఈ విఎస్ కోడ్ అనేది డౌన్లోడ్ చేయాలంటే ఎనీవన్ ఇక్కడ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ సెర్చ్ బాక్స్లో విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అని ఇక్కడ ఎంటర్ చేయాలి. కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ అఫిషియల్ లింక్ డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ అనేది సపోర్టింగ్ మ్యాక్, లినక్స్, విండోస్ యూజర్స్ కూడా డౌన్లోడ్ చేసి కోడింగ్ అనేది చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ లింక్ code.visualstudio.com అనేది అఫిషియల్ లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత విజువల్ స్టూడియో కోడ్ అఫిషియల్ వెబ్ పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 1.74. నెక్స్ట్ ఇందులో విండోస్, లినక్స్ అండ్ మ్యాక్ యూజర్స్. ఇందులో విండోస్లో వచ్చేసి 8 వర్షన్, 10 వర్షన్, 11 వర్షన్ ఇందులో సపోర్టెడ్ ఇది అన్నట్టు విండోస్లో. నెక్స్ట్ ఒకవేళ మనది 32 బిట్ అయితే ఇక్కడ x86 అనేది సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఒకవేళ ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్ అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ x64 అనేది ఇక్కడ క్లిక్ చేయాలి మౌస్ ద్వారా. క్లిక్ చేసిన తర్వాత థ్యాంక్స్ ఫర్ డౌన్లోడింగ్ విఎస్ కోడ్ ఫర్ విండోస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఫైల్ విఎస్ కోడ్ యూజర్ సెట్ ఆఫ్ x64 1.74.3 exe ఫైల్ అనేది ఇక్కడ డౌన్లోడ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని ఫైల్ సైజు 88.8 MB. నెక్స్ట్ విఎస్ కోడ్లో ఎక్స్టెన్షన్స్ లాంగ్వేజెస్ C++, అండ్ జావా, పైథాన్, PHP, Go, .NET అనే ప్రోగ్రామ్స్ కూడా కోడింగ్ అనేది ఇందులో చేయొచ్చు. ఇక్కడ డౌన్లోడింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత బ్రౌజర్ అనేది మినిమైజ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ డెస్క్టాప్పై ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో డౌన్లోడ్స్లో ఆప్షన్లో ఇక్కడ విఎస్ కోడ్ సెటప్ ఫైల్ అనేది ఇక్కడ ఐకాన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇన్స్టాలేషన్ చేయాలంటే సెలెక్ట్ చేసి మౌస్ ద్వారా డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయాలి సెటప్ ఫైల్ను. ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ను మినిమైజ్ చేసిన తర్వాత ఇక్కడ సెటప్ మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో కోడ్ యూజర్ అనే పాపప్ విండో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో డౌన్లోడ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్, సర్కిల్లో టిక్ మార్క్ అనేది క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ అడిషనల్గా డెస్క్టాప్పై విజువల్ స్టూడియో కోడ్ ఐకాన్ అనేది డిస్ప్లే కావాలంటే ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేసి రన్ చేయాలంటే ఇక్కడ అడిషనల్ ఐకాన్స్ అనేది క్రియేట్ ఏ డెస్క్టాప్ ఐకాన్ బాక్స్లో టిక్ మార్క్ అనేది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనం డెస్క్టాప్పై ఐకాన్నే కాకుండా మౌస్ ద్వారా రైట్ క్లిక్ ఇచ్చి ఇందులో ఆప్షన్ విజువల్ స్టూడియో కోడ్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా కూడా ప్రోగ్రామ్ అనేది రన్ చేయొచ్చు. అలా రన్ చేయాలంటే ఇక్కడ అదర్స్లో ఫస్ట్ బాక్స్లో టిక్ మార్క్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లోరర్లో అవుట్పుట్ కానీ కోడ్ అనేది లైవ్ సర్వర్ కానీ ఎనీవన్ యాక్టివేట్ చేయాలంటే ఇక్కడ సెకండ్ వన్ సర్కిల్లో టిక్ మార్క్ అనేది క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఎక్స్ట్రాక్టింగ్ ఫైల్స్ ఇక్కడ సి డ్రైవ్లో సి పాత్లో ఇక్కడ చారీ టెక్, యాప్ డేటా, లోకల్ ప్రోగ్రామింగ్, మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో కోడ్ రిలేటెడ్ DLL ఫైల్ కానీ ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ అనేది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్పై విజువల్ స్టూడియో కోడ్ ఐకాన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ అనేది రన్ చేయాలంటే ఇక్కడ లాంచ్ విజువల్ స్టూడియో కోడ్ అనేది హోల్డ్లోనే టిక్ మార్క్ అనేది ఉన్న తర్వాత ఇక్కడ ఫినిష్ అని క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత విజువల్ స్టూడియో కోడ్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో ఇంటర్ఫేస్ కలర్ చేంజ్ అనేది ఇందులో 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ లైట్ మోడ్ ఈ విధంగా కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. డార్క్, కంప్లీట్ డార్క్ మోడ్, డార్క్ లైట్ మోడ్ ఈ విధంగా సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు. అడిషనల్ సెట్టింగ్స్ అనేది కావాలంటే ఇక్కడ సీ మోర్ థీమ్స్ అనేది క్లిక్ చేయడం ద్వారా ఇందులో అడిషనల్ థీమ్స్ అనేది ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ని ఈ విధంగా కాకుండా సెకండ్ మెథడ్ ద్వారా కూడా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ చేయొచ్చు. దీన్ని క్లోజ్ చేసేటప్పుడు రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మౌస్ ద్వారా ఇందులో న్యూ ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్ యొక్క ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. దీని ఫోల్డర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. CHARY చారీ టెక్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసినాక ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత ఈ ఫోల్డర్ అనేది రీఓపెన్ చేయాలి.
రైట్ క్లిక్ ఇచ్చి డైరెక్ట్ ఇందులోనే ఓపెన్ చేయొచ్చు. ఈజియెస్ట్ వే అన్నట్టు. ఏదైతే మనం డెస్క్టాప్పై ఫోల్డర్ అనేది క్రియేట్ చేసామో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో ఫైల్ అనేది ఎక్స్ప్లోరర్లో అయిన తర్వాత ఈ రైట్ సైడ్లో 5 ఆప్షన్స్ ఉంటాయి, కోడింగ్ రిలేటెడ్ ఆప్షన్స్. ఇవి ఈ 5 ఐకాన్స్లో ఫస్ట్ ఐకాన్ ఎక్స్ప్లోరర్ అనేది ఈ ఫస్ట్ ఆప్షన్ను సింగిల్ క్లిక్ చేయడం ద్వారా ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఈ ఆప్షన్ హైడ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు, హైడ్ చేయొచ్చు, అన్హైడ్ చేయొచ్చు. ఈ విధంగా ఒకవేళ దీన్ని ఎనీ వన్ ప్రోగ్రామ్ అనేది మనం రాస్తున్నప్పుడు స్పేస్ అనేది ఫ్రీగా ఉండాలంటే దీన్ని ఈ విధంగా లెఫ్ట్కు మూవ్ చేయొచ్చు, హైడ్ చేయొచ్చు, ఈ విధంగా ఓపెన్ చేయొచ్చు, రైట్కు డ్రాగ్ చేయొచ్చు. ఈ విధంగా స్లైడింగ్ అనేది చేయొచ్చు. ఫస్ట్ మెను ఫైల్ ఎక్స్ప్లోరర్ షార్ట్కట్కి Ctrl+Shift+E. నెక్స్ట్ సెర్చ్ అనేది సెకండ్ ఐకాన్. ఇందులో ఫైల్స్ కానీ వర్డ్స్ కానీ ఎక్స్టెన్షన్స్ కానీ ప్రోగ్రామ్ రిలేటెడ్ ఎక్స్టెన్షన్స్ ట్యాగ్స్ కానీ ఇందులో సెర్చ్ చేసి మనం కోడింగ్ అనేది చేసుకోవచ్చు, ఓపెన్ చేసి ఫైల్స్ను. నెక్స్ట్ థర్డ్ సోర్స్ కంట్రోల్ అనేది గిట్ ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కంట్రోల్ చేసుకోవచ్చు అన్నట్టు ఇందులో ఉన్నటువంటి చేయడానికి ఈ థర్డ్ ఆప్షన్. ఫోర్త్ రన్ అండ్ డీబగింగ్. కోడింగ్లో మనం ఏదైతే మనం కోడింగ్ అనేది చేస్తామో ఫైల్స్లో ప్రోగ్రామ్ రిలేటెడ్ అందులో ఉన్నటువంటి లాంగ్వేజెస్ను డీబగ్గింగ్ అండ్ రన్ చేయడానికి ఇది ఫోర్త్ ఆప్షన్ యూజ్ అవుతుంది. ఫిఫ్త్ లాస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్టెన్షన్స్. ఈ ఎక్స్టెన్షన్స్ అనేవి మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రిలేటెడ్ ఎక్స్టెన్షన్స్. ఇందులో జావా, C++, పైథాన్, PHP అందులో ఉన్నటువంటి ప్యాక్స్ టూల్స్ కానీ ఇందులో డిస్ప్లే అవుతాయినట్టు. ఇందులో డిస్ప్లే అయిన తర్వాత వీటిని ఇన్స్టాల్ చేసిన తర్వాతనే కోడింగ్ అనేది రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్టెన్షన్స్ వచ్చేసి కోడింగ్లో ఆటో క్లోజ్ ట్యాగ్ అనేది ఈ విధంగా ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇందులో అన్ఇన్స్టాల్ అని డిస్ప్లే అవుతుంది. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఇన్స్టాల్ అని గ్రీన్ కలర్లో బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇది ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఇంపార్టెంట్ ఆటో రీనేమ్ ట్యాగ్. నెక్స్ట్ బ్రాకెట్ ఎక్స్టెన్షన్ పీక్, బ్రాకెట్ కీ మ్యాప్, ఇది మైక్రోసాఫ్ట్, దాని డౌన్లోడర్స్ నెంబర్స్ ఇవి. నెక్స్ట్ కోడ్ రన్నరు, కోడ్ను రన్ చేయడానికి ఇది. నెక్స్ట్ CSS పీకు. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ ఫర్ CSS క్లాస్ నేమ్స్ ఇన్ HTML. ఇది ప్రోగ్రామ్ మీద కర్సర్ అనేది హోల్డ్ చేసినప్పుడు ఆ రిలేటెడ్ క్లాసెస్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది అన్నట్టు చెక్ చేయడానికి. నెక్స్ట్ ప్రిటిఆర్ అనేది కోడ్ ఫార్మాటర్ కోసం యూజ్ అవుతుంది. దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎక్స్టెన్షన్. ఒకవేళ PHP బ్యాక్గ్రౌండర్ అయితే PHP ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో లైవ్ సర్వర్, ఈ రికమెండెడ్స్లో లైవ్ సర్వర్ తర్వాత ఏదైతే మనం కోడింగ్ చేసింది అవుట్పుట్ అనేది డిస్ప్లేలోకి రావాలంటే ఈ లైవ్ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ డౌన్లో గో లైవ్ సర్వర్ అనే ఐకాన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఏదైతే మనం కోడింగ్ చేసింది దాని రిజల్ట్ అనేది అందులో డిస్ప్లే అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ డౌన్లో మేనేజ్, ఇది ఏంటంటే ప్రోగ్రామ్లో డిస్ప్లే సెట్టింగ్స్ కానీ కోడింగ్ సెట్టింగ్స్ కానీ చేసుకోవచ్చు. ఇది చేసిన తర్వాత ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసినాము చారీ టెక్ ఇన్ఫో అనేది. ఇందులో క్రియేట్ చేసినాక ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలంటే కోడింగ్ అనేది చేయాలంటే ఇందులో రైట్ సైడ్ ఫస్ట్ ఐకాన్ న్యూ ఫైల్ అనేది క్లిక్ చేయాలి. ఇందులో ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ SAMPL అనే ఎనీవన్ ఒక ఫైల్ నేమ్ అని ఇచ్చిన తర్వాత ఎక్స్టెన్షన్ డాట్, ఇది వెరీ ఇంపార్టెంట్, ఆ రిలేటెడ్ ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి.
ఆ ప్రోగ్రామింగ్ రిలేటెడ్. మనం ఇప్పుడు హెచ్టిఎంఎల్ చేస్తున్నాం కావచ్చు, ఇక్కడ హెచ్టిఎంఎల్ అని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఆ రిలేటెడ్ ఫైల్ అనేది హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫైల్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ టెక్స్ట్ ఫైల్ క్లిక్ చేయడం ద్వారా ఫైల్ అనేది ఇక్కడ సెలెక్టెడ్ ఏ లాంగ్వేజ్ క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ లాంగ్వేజ్ రిలేటెడ్ ఎక్స్టెన్షన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కూడా క్లిక్ చేయడం ద్వారా కూడా మనం క్రియేట్ చేయొచ్చు ఫైల్ అనేది. ఇందులో హెచ్టిఎంఎల్ రిలేటెడ్ కోడింగ్ అనేది చేయాలంటే ఇక్కడ మౌస్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో హెచ్టిఎంఎల్ అని టైప్ చేయాలి. చేయగానే ఆ రిలేటెడ్ అబ్రివేషన్స్ అనేది 3 ఆప్షన్స్ ఇందులో డిస్ప్లే అవుతుంది. ఇందులో ఒక బాయిలర్ ప్లేట్ అనేది ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మనం టోటల్ స్క్రిప్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయకుండానే కంప్లీట్గా టెక్స్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నట్టు. ఇందులో హెచ్టిఎంఎల్ కానీ మెటా కానీ టైటిల్ కానీ బాడీ కానీ హెడ్ కానీ ఈ విధంగా కంప్లీట్ ఆటో డిస్ప్లే అనేది ఈ విధంగా అవుతుంది. అయిన తర్వాత ఇందులో ఒక డివ్ అనేది క్రియేట్ చేయాలంటే ఇక్కడ డిఐవి క్రియేట్ చేసి కీబోర్డ్లో ట్యాబ్ కానీ ఎంటర్ కీ కానీ ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఒక డివ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇందులో కామన్ హలో వరల్డ్ కానీ ఒక టెక్స్ట్ అనేది ఎంటర్ చేయాలి. నేను డిఫాల్ట్గా చారీ టెక్ ఇన్ఫో అని ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ కీ అనేది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఒక పారాగ్రాఫ్ అనేది ఇందులో క్రియేట్ చేయాలంటే పారాగ్రాఫ్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. ఇందులో ఒక టెక్స్ట్ అనేది ఇందులో టైప్ చేయొచ్చు. ఈ విధంగా ఒకవేళ రిమూవ్ చేయాలంటే దీన్ని మౌస్ ద్వారా ఈ విధంగా సెలెక్ట్ చేసి రిమూవ్ చేయొచ్చు. చేసిన తర్వాత దీన్ని సేవ్ చేయాలంటే ఫైల్లో పోయి సేవ్ అని క్లిక్ చేయొచ్చు. లేకపోతే కీబోర్డ్లో షార్ట్కట్ కీ Ctrl+S అని క్లిక్ చేయడం ద్వారా మనం ఏదైతే క్రియేట్ చేసిన ఫైల్ అనేది HTML ఫైల్ సేవ్ అయిపోతుంది. దీన్ని క్లోజ్ చేసిన తర్వాత మనం రీఓపెన్ చేయాలి. ఇక్కడ ఫోల్డర్ డెస్క్టాప్ పై క్రియేట్ చేసిన న్యూ ఫోల్డర్ అనేది చేసిన తర్వాత ఇక్కడ శాంపిల్ దీన్ని డబుల్ క్లిక్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో చారీ టెక్ ఇన్ఫో అనే అవుట్పుట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం కోడింగ్ అనేది VS కోడ్లో వెరీ ఫాస్ట్గా కోడింగ్ అనేది చేయొచ్చు.